Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed physics, chemistry, biology foundation classes, and in chemistry foundation class, we are at what? So normal foundation classes we completed, and what lesson foundation class ఇది lesson కి సంబంధించిన ఫౌండేషన్ క్లాస్ లో we took what classification of elements అందులోపల థర్డ్ క్లాస్ ఇది classification of elements లోపల. So we completed what in this classification of elements, Dobereiner triad theory we completed, Newland's law of octaves we completed. Next one, that means Dichon-Cortais model we completed, Lothar-Meyer model we completed, Mendeleev model we completed. Mendeleev అక్కడ వరకు పీరియాడిక్ టేబుల్స్ అన్ని డిస్కస్ చేసాము. నౌ వీఆర్ ఎట్ వాట్ మోడర్న్ పీరియాడిక్ క్లాసిఫికేషన్. సో దిస్ మోడర్న్ పీరియాడిక్ క్లాసిఫికేషన్, సో ఇక్కడి వరకు ఇవన్నీ క్లాసిఫికేషన్స్లో కూడా మెయిన్ దేన్ని బేసిస్గా చేసుకొని క్లాసిఫై చేసినారు అని అంటే అటామిక్ మాస్. దేన్ని బేస్గా చేసుకొని క్లాసిఫై చేసినారు? అటామిక్ మాస్ని బేస్గా చేసుకొని క్లాసిఫై చేసినారు. బట్ హియర్ ఇన్ దిస్ వాట్ మోడర్న్ పీరియాడిక్ క్లాసిఫికేషన్, this is also called as what Mosley periodic classification. This Mosley considered what atomic number instead of what atomic mass. He took what atomic number. Atomic number ని బేస్ గా చేసుకొని క్లాసిఫికేషన్ ఇచ్చినాడు. ఈ అటామిక్ నంబర్ ని బేస్ గా చేసుకొని ఇచ్చిన క్లాసిఫికేషన్ లో ఏం చేసినాడు అని అంటే అతను డిఫరెంట్ ఎలిమెంట్స్ తీసుకున్నాడు. హియర్ వాట్ he took what different elements and exposed x-rays. వీటి మీదకి ఏం ఎక్స్పోజ్ చేసినాడు? ఎక్స్రేస్ ఎక్స్పోజ్ చేసినాడు. ఈ ఎక్స్రేస్ ఎక్స్పోజ్ చేస్తే దీని నుంచి సర్ఫేస్ నుంచి ఏమైనా రిఫ్లెక్టెడ్ రేస్ తీసుకొని ఈ రిఫ్లెక్టెడ్ రేస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేసినాడు. ఈ రిఫ్లెక్టెడ్ రేస్ యొక్క ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేసి ఆయన ఒక జనరల్ అబ్జర్వ్ చేసినాడు. అదేంత రూట్ న్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ జెడ్ మైనస్ బి. అంటే ఈ రూట్ న్యూ అనేది ఈజ్ ప్రపోర్షనల్ టు వాట్ ఏ ఇంటూ జెడ్. సో అంటే అటామిక్ నంబర్కి ప్రపోర్షనల్గా ఉంటుందని అబ్జర్వ్ చేసి, సో హీ ప్లాటెడ్ ఏ గ్రాఫ్ వాట్ ఫ్రీక్వెన్సీ వర్సెస్ అటామిక్ నంబర్. ఫ్రీక్వెన్సీ వర్సెస్ వాట్ అటామిక్ నంబర్. దిస్ న్యూ ఈజ్ వాట్ ఫ్రీక్వెన్సీ. ఈ న్యూ అంటే ఏంటి కదా? ఫ్రీక్వెన్సీ. చదవడం ఎట్లా చదవాలి? NEW న్యూ అని చదవాలి. సో ఫ్రీక్వెన్సీ వర్సెస్ అటామిక్ నంబర్ కనుక గ్రాఫ్ వేస్తే ఆయనకు ఎట్లా వచ్చినాయి అంటే గ్రాఫ్ ఈ విధంగా రావడం జరిగినాయి. అంటే పాయింట్స్ ఈ విధంగా వచ్చినాయి. ఈ పాయింట్స్ని అడ్జస్ట్ చేస్తే హీ గాట్ ఏ స్ట్రేట్ లైన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. ఆరిజిన్ గుండా పోయే ఒక స్ట్రేట్ లైన్ రావడం జరిగింది. దాన్ని బట్టి ఆయన ఏం అబ్జర్వ్ చేసినాడంటే అటామిక్ నంబర్స్కి ఫ్రీక్వెన్సీకి ఒక రిలేషన్ అనేది ఉన్నది. ఇదే సేమ్ అటామిక్ ఫ్రీక్వెన్సీ వర్సెస్ అటామిక్ మాస్ కనుక వేస్తే ఇట్లా జిగ్ జాగ్ గ్రాఫ్ వచ్చింది. ఇట్లా జిగ్ జాగ్ గ్రాఫ్ అనేది రావడం జరిగింది. దేనికి వేసినప్పుడు? అటామిక్ మాస్. ఈ అటామిక్ మాస్ ని కన్సిడర్ చేసుకొని వేసినప్పుడు ఎట్లా వచ్చింది? ఇట్లా జిగ్ జాగ్ రావడం జరిగింది. దీన్ని బట్టి హీ కన్క్లూడెడ్ దట్ సో ఏ ప్రాపర్టీ ఈజ్ నాట్ వాట్ ఫంక్షన్ ఆఫ్ వాట్ అటామిక్ మాస్, ఇట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ వాట్ అటామిక్ నంబర్. ఫ్రీక్వెన్సీ అనేది ఏదైతే ఉంటుందో అది అటామిక్ నంబర్ బేస్ మీద డిపెండ్ అవుతుంది, కానీ అటామిక్ మాస్ మీద డిపెండ్ కావట్లేదు. ఎందుకంటే ఒక స్ట్రేట్ లైన్ వచ్చింది అటామిక్ నంబర్ తోటి వేసినప్పుడు. కాబట్టి ఇతను ఏమని ప్రపోజ్ చేస్తాడు అని అంటే the properties of the elements are periodic functions, periodic function of atomic number. The properties of the elements are periodic functions of their atomic numbers, not atomic masses. అటామిక్ నంబర్ మీద డిపెండ్ ఉంటుంది కానీ అటామిక్ మాస్ మీద డిపెండ్ కాదు. దీన్ని ఏమంటారంటే మోడర్న్ పీరియాడిక్ లా అంటారు. ఇక్కడ పీరియాడిక్ ఫంక్షన్, దట్ మీన్స్ వాట్ ద ఫంక్షన్ విచ్ విల్ డిపెండ్స్ అపాన్ వాట్ దట్ మీన్స్ వాట్ ఏ పర్టికులర్ పాయింట్. దేని మీద డిపెండ్ అవుతుందట? అటామిక్ నంబర్ మీద డిపెండ్ అవ్వడం జరుగుతుంది. పీరియాడిక్ ఫంక్షన్ అంటే ఏంటిది? రెగ్యులర్లీ రిపీటెడ్ ప్రాపర్టీ ఆఫ్టర్ ఇంటర్వెల్ ఆఫ్ సమ్ అటామిక్ నంబర్స్. రెగ్యులర్ ప్రాపర్టీ ఆఫ్ వాట్ ఇంటర్వెల్స్. ఇంటర్వెల్ తర్వాత అంటే కొన్ని అటామిక్ నెంబర్స్ తర్వాత రెగ్యులర్గా రిపీట్ అయితే దాన్ని పీరియాడిక్ ఫంక్షన్ అని అనాలి. ఇది
పీరియాడిక్ ప్రాపర్టీకి సంబంధించిన విషయము. ఇది మనకి ఏంటిది, మోస్లే పీరియాడిక్ లా అంటాము, మోడర్న్ పీరియాడిక్ లా అంటాము. ఇప్పుడు ఈ మోడర్న్ పీరియాడిక్ లాని బేస్గా చేసుకొని దే కన్స్ట్రక్టెడ్, వాళ్ళు పీరియాడిక్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేసినారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, మోడర్న్ పీరియాడిక్ టేబుల్. దాన్ని ఏమంటారు, మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అంటారు. లేదా ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్, మోస్లే పీరియాడిక్ టేబుల్, ఆర్ ఇట్ మే ఆల్సో కాల్డ్ యాజ్ వాట్, బోర్బరీ పీరియాడిక్ టేబుల్, ఆర్ ఇట్ మే ఆల్సో కాల్డ్ యాజ్ లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. ఇన్ని పేర్లు ఉన్నాయి. సో మోడర్న్ పీరియాడిక్ టేబుల్, మోస్లే పీరియాడిక్ టేబుల్, బోర్బరీ పీరియాడిక్ టేబుల్ అండ్ లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ ఇన్ని రకాల పేర్లు ఉండడం జరిగింది. అయితే ఇందులోపల ఈ మనం ఏదైతే వాట్ వీఆర్ కన్సిడర్డ్ వాట్ దిస్ అటామిక్ నంబర్ కాన్సెప్ట్ అండ్ మోడర్న్ పీరియాడిక్ లా, అటామిక్ నంబర్ కాన్సెప్ట్ ప్రకారం తీసుకొని మోడర్న్ పీరియాడిక్ లాని ఏదైతే డిఫైన్ చేసినామో, మరి అది దట్ మీన్స్ వాట్ ఇంతకు ముందున్న మెండలీవ్ పీరియాడిక్ టేబుల్లో ఉన్న డ్రాబ్యాక్స్ని ఏమన్నా కవర్ చేసిందా, డ్రాబ్యాక్స్ని ఏమన్నా కవర్ చేసిందా అని కనుక ఆలోచిస్తే ఫస్ట్ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి, అనమాలస్ పేర్స్. అనమాలస్ పేర్స్, అనమాలస్ పేర్స్, అనమాలస్ పేర్స్ ఏమేమి ఉన్నవి? సో నికెల్ అండ్ కోబాల్ట్, దానికంటే ముందు ఏమున్నది ఇంకొకటి, ఆర్గాన్ అండ్ పొటాషియం. సో ఆర్గాన్, పొటాషియం, కోబాల్ట్, నికెల్, అయోడిన్, టెలూరియం, థోరియం, ప్రొటెక్టానియం. ఈ అటామిక్ నెంబర్స్ కనుక తీసుకుంటే ఇది 18, ఇది 19, 18 తర్వాత 19 వస్తుంది ఎట్లాగో. ఇంతకుముందేమో ఇది 40 ఉండే, ఇది 39 ఉండే. సో 39 తర్వాత రావద్దు, 39 ముందు వచ్చి 40 తర్వాత రావాలని ఒక కాంట్రవర్సీ వచ్చిండే మనకు. కానీ ఇప్పుడు ఏమైంది, అటామిక్ నెంబరు ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి కాబట్టి కరెక్షన్ అనేది జరిగింది. కోబాల్ట్ 27, నికెల్ 28. ఇట్లా అటామిక్ నెంబర్స్ మనకు క్యాలిక్యులేట్ చేసి థోరియం 90, ప్రొటెక్టానియం 91. ఇట్లా అటామిక్ నెంబర్ బేస్డ్గా ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉంది కాబట్టి కరెక్షన్ ఆఫ్ అనమాలస్ పేర్స్ కన్సిడర్డ్. కరెక్షన్ ఒకటి కన్సిడర్ ఒక దట్ మీన్స్ వాట్ ఒక డిఫెక్ట్, మెండలీవ్లో ఉన్న ఒక డిఫెక్ట్ను ఇక్కడ కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా పొజిషన్ ఆఫ్ ఐసోటోప్స్ అన్నాం. అక్కడ H11, H12, H13 కనుక తీసుకుంటే వీటికి వేరు వేరు బాక్సుల్లో ఇవ్వాలి. ఎందుకు, అటామిక్ మాస్లు డిఫరెంట్ ఉన్నాయి. అటామిక్ మాస్లు డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి వేరు వేరు బాక్సులు ఇవ్వాలి. ఎక్కడ, మెండలీవ్లా. కానీ ఇక్కడ అటామిక్ నెంబర్ ఒకటే కాబట్టి వీటికి ఒకటే బాక్స్ ఇవ్వాలి. మనకు హైడ్రోజన్కి ఒకటే బాక్స్ ఇవ్వడము జరిగింది. అట్లా ఏమైంది, వాటి యొక్క పొజిషన్ని ఏం చేయడం జరిగింది, దట్ మీన్స్ వాట్ ఈ రెండు డిఫెక్ట్స్ని ఓవర్కమ్ చేయడం జరిగింది. ఎందులో, ఈ మెండలీవ్ దట్ మీన్స్ వాట్ ఈ మోస్ట్లీ పీరియాడిక్ టేబుల్ ఆర్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ లోపల ఈ విధంగా చేయడము జరిగింది. సో ఇప్పుడు నౌ లెట్ మీ డిస్కస్ వాట్, సో హియర్ ఇన్ దిస్ వాట్ లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్, ఈ మోస్ట్లీ ప్రకారం తీసుకున్న పీరియాడిక్ టేబుల్ ఏంటిది, ఇది లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. ఈ లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్లో మనకు దీనికి సంబంధించిన పాయింట్స్ చూద్దాం. దీనికి సంబంధించిన పాయింట్స్ ఏంటివి అని అంటే, ఫస్ట్ మనకు పీరియడ్ అంటే ఏంటి, గ్రూప్ అంటే ఏంటో తెలవాలి. వాట్ ఈజ్ మీన్ బై పీరియడ్ అండ్ వాట్ ఈజ్ మీన్ బై గ్రూప్. పీరియడ్ అంటే వేటిని అంటామంటే అడ్డు వరుసలని పీరియడ్స్ అనాలి. హారిజాంటల్ రోస్ ఏంటివి, హారిజాంటల్ వాట్ రోస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్ పీరియడ్స్. వర్టికల్ కాలమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్ గ్రూప్స్. వర్టికల్ కాలమ్స్ని ఏమంటారు, గ్రూప్స్ అనడం జరుగుతుంది. కూర్చోబెట్టా అంతసేపు ఏం పట్టుకుంటారు. సో గ్రూప్స్ అని అనడము జరుగుతుంటుంది. అయితే ఇందులో ఎన్ని పీరియడ్స్ ఉన్నాయి, ఎన్ని గ్రూప్స్ ఉన్నవి అనేది మనము ఒకసారి చూద్దాం. లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ని చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ ద వాట్ అబౌట్ ద లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. ఇందులో అడ్డు వరుసలు ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7. 7 అడ్డు వరుసలు ఉన్నాయి, అంటే 7 పీరియడ్స్ ఉన్నాయి. ఎన్ని పీరియడ్స్ ఉన్నాయి మనకు, పీరియడ్స్లో ఎన్ని పీరియడ్స్ ఉన్నాయి, టోటల్ పీరియడ్స్ 7 పీరియడ్స్ ఉన్నాయి. హౌ మెనీ పీరియడ్స్ ఆర్ దేర్, 7 పీరియడ్స్ ఆర్ దేర్. మరి కింద ఉన్నాయి ఏంటివి, ఇవి రెండు ఏంటివి, వీటిని లాంథనైడ్స్, యాక్టినైడ్స్ అంటాము. ఈ డాటెడ్ లైన్ అవుపిస్తుందా, ఇవి డాటెడ్ లైన్ చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇదే బాక్స్ లోపల ఉంటాయి, లాంథనం బాక్స్లోనే ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా యాక్టినియం బాక్స్లోనే ఉంటాయి. ఇదే బాక్స్ లోపల ఉండడం జరుగుతుంది కాబట్టి ఇవి ఎలిమెంట్స్ అనేవి సపరేట్ కావు, ఇదే దానిలో ఇవే పీరియడ్స్లో సంబంధించినవి. కాబట్టి ఎన్ని పీరియడ్స్ ఉన్నవి, 7 పీరియడ్స్ ఉన్నాయి. ఈ 7 పీరియడ్స్ లోపల మళ్ళీ ఒకసారి చూద్దాం.
ఫస్ట్ పీరియడ్ లోపల ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో కౌంట్ చేయండి. 1. ఇది హైడ్రోజన్ ఇక్కడ కూడా పెట్టొచ్చు కాబట్టి ఈ విధంగా పెట్టినాడు. ఓకేనా, హైడ్రోజన్ అండ్ హీలియం ఇవి రెండే ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఓన్లీ 2 ఎలిమెంట్స్, 2 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటామంటే షార్టెస్ట్ పీరియడ్ అనాలి. ఏమనాలరా? షార్టెస్ట్ పీరియడ్ అంటాం. ఇక సెకండ్ పీరియడ్ తీసుకోండి. సెకండ్ పీరియడ్లో ఎన్ని ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 ఎలిమెంట్స్ ఉన్నాయి సెకండ్ పీరియడ్లో. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 8 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమని పీరియడ్ అనాలి? షార్ట్ పీరియడ్ అని అనడం జరుగుతుంది. థర్డ్ పీరియడ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 ఇందులో కూడా 8 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా ఏమనాలి? షార్ట్ పీరియడ్ అని అనడం జరుగుతుంది. ఫోర్త్ పీరియడ్ తీసుకోండి. ఫోర్త్ పీరియడ్లో ఎన్ని ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. సో ఫోర్త్ పీరియడ్లో ఎన్ని ఉన్నవి? 18 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటామంటే లాంగ్ పీరియడ్ అంటాం. ఏమంటారా? లాంగ్ పీరియడ్. అదే ఫిఫ్త్ పీరియడ్ తీసుకోండి. ఇప్పుడు ఫిఫ్త్ లోపల ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. సో ఈ ఫిఫ్త్ పీరియడ్ లోపల కూడా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నవి? 18 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 18. కాబట్టి దీన్ని కూడా లాంగ్ పీరియడ్ అని మనము అనడం జరుగుతుంది. ఇక సిక్స్త్ పీరియడ్లో ఎన్ని ఉన్నాయో చూడండి. సిక్స్త్ పీరియడ్లో ఎన్ని ఉన్నాయిరా? ఇక్కడ నుంచి చూడండి. సిక్స్త్ పీరియడ్ లోపల 1 2 3 తర్వాత ఇవన్నీ ఉన్నాయి. 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నవి? సిక్స్త్ పీరియడ్ లోపల 32 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటారు అంటే లాంగెస్ట్ పీరియడ్ అంటారు. ఏమంటారు? లాంగెస్ట్ పీరియడ్. ఇక సెవెంత్ పీరియడ్లో కూడా సేమ్ ఇవన్నీ ఉన్నాయో ఇవి కూడా అన్నీ ఉన్నాయి కదా, కింద కూడా సేమ్ కాబట్టి ఇక్కడ కూడా ఎన్ని ఉంటాయి? 32 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇక్కడ కూడా 32 ఎలిమెంట్స్ ఉంటాయి. అయితే ఇంతకు ముందు సెవెంత్ పీరియడ్కి ఏమని పేరు ఉండే అంటే ఇన్కంప్లీట్ పీరియడ్ అని పేరు ఉండే. అంటే వీటి లోపల కొన్ని ఎలిమెంట్స్ అప్పటి వరకు ఇంకా కనుగొనబడక ముందు ఉన్న ఈ పీరియాడిక్ టేబుల్. సో ఇప్పుడు మొత్తం 118 ఎలిమెంట్స్ అన్నీ ఫిట్ అయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇన్కంప్లీట్ అనడానికి వీలు లేదు కాబట్టి దీన్ని కూడా మనము లాంగెస్ట్ పీరియడ్గా తీసుకోవడం జరుగుతుంది. ఇవి పీరియడ్స్ యొక్క నేమ్స్: షార్టెస్ట్ పీరియడ్, షార్ట్ పీరియడ్, లాంగ్ పీరియడ్, 2 లాంగెస్ట్ పీరియడ్లు. పీరియడ్కు సంబంధించిన కాన్సెప్ట్ కంప్లీట్ చేసినాం. ఇప్పుడు గ్రూప్స్ చూడండి. గ్రూప్స్ ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి మొత్తము చూడండి. సో ఇక్కడ ఇట్లా కౌంట్ చేయండి. ఏంటి గ్రూప్స్ అంటే ఏంటివి? వర్టికల్ కాలమ్స్ కదా. వర్టికల్ కాలమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ గ్రూప్స్. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. ఎన్ని గ్రూప్స్ ఉన్నవి? 18 గ్రూప్స్ ఉన్నాయి. ఎన్ని గ్రూప్స్ ఉన్నవిరా? 18 గ్రూప్స్ అని ఉండడం జరిగింది. అయితే ఇందులోపల 18 గ్రూప్స్ ఉంటే ఈ గ్రూప్స్లో ఏ గ్రూప్లో హయ్యెస్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయో చెప్తారా? ఇక్కడ చూసి ఏ గ్రూప్లో ఉన్నాయి? ఇందులో వీటిలో ఉన్నాయా? మనకి మీరు ఈ గ్రూప్లను చూడగానే మీకు ఏమనిపిస్తుంది? ఇక్కడ 1 2 3 4 5 6 7, ఇక్కడ కూడా 1 2 3 4 5 6 7. కాబట్టి ఇవి 2 పెద్ద గ్రూపులని మీరు అనుకుంటారు. ఇవి 2 ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్న గ్రూపులు అనుకుంటారు. కానీ గిన్నెలో చూడండి ఎన్ని ఉన్నాయో. 1 2 3 4. ఇవి కూడా వాటికి సంబంధించినవే కదా, ఇందులోకి సంబంధించినవే కదా. ఇవి 14, ఇవి 14, 28, 29, 30, 31, 32. కాబట్టి లాంగెస్ట్ గ్రూప్ ఏ గ్రూప్ అయితే చెప్పండి? లాంగెస్ట్ గ్రూప్ ఈజ్ వాట్? చూడండి దీని పేరేముంది? థర్డ్ బి. ఏంటిది అది? థర్డ్ బి గ్రూప్ అంటాం. ఏం గ్రూపు? థర్డ్ బి గ్రూప్ అని అనడము జరుగుతుంది. ఇక ఇందులోపల ఈ ఎలిమెంట్స్ని కనుక మనకు తీసుకున్నట్టయితే ఇందులో ఉన్న ఈ గ్రూప్ ఎలిమెంట్స్కి ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి. ఆ పేర్లను చూద్దాం ఇప్పుడు. సో ఈ గ్రూప్ ఎలిమెంట్స్ వీటిని కనుక ఫస్ట్ గ్రూప్ని కనుక తీసుకుంటే, సో ఇప్పుడు మనకు గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క పేర్లను మనం చూద్దాం. ఏం పేర్లు ఉన్నాయనేది చూద్దాం. గ్రూప్ ఎలిమెంట్స్ని కనుక మనం తీసుకున్నట్టయితే వీటికి ఈ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని ఏమంటారంటే ఆల్కలీ మెటల్స్ అంటారు. ఎక్సెప్ట్ హైడ్రోజన్ రిమైనింగ్ ఆల్ మెటల్స్ ఆర్ కాల్డ్ యాజ్. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అన్ని ఎలిమెంట్స్ను ఏమనడం జరుగుతుంది?
ఆల్కలీ మెటల్స్ అంటారు. ఏమంటారు వీటిని? ఆల్కలీ మెటల్స్. ఏమంటారు? ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని ఆల్కలీ మెటల్స్ అంటారు. తర్వాత సెకండ్ ఏ దగ్గరకు వద్దాం. సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని ఏమంటారంటే బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. ఈ సెకండ్ ఏ గ్రూప్ మెటల్ వేటిని ఏమంటారంటే ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటారు. ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. ఇప్పుడు చెప్పండి, వీటిని ఆల్కలీ మెటల్స్ అని ఎందుకంటాం ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అంటే ఈ ఎలిమెంట్స్ యొక్క కాంపౌండ్స్ని ఎవ్వి తీసుకున్నా కూడా వాటికి ఆల్కలీ నేచర్ ఉంటుంది. ఆల్కలీ నేచర్ అంటే ఏం నేచరు? బేస్ నేచర్ ఉంటుంది. ఆల్కలీ నేచర్ అంటే ఏం నేచర్? వాటికి బేసిక్ నేచర్ అనేది ఉండడం జరుగుతుంది. క్షార స్వభావం ఉంటుంది. ఇవి కూడా ఆల్కలీయే కదా, క్షార స్వభావం ఉంటుంది. ఎర్త్ అంటే భూమి పై పొరల్లో లభిస్తాయి. వీటికి ఆల్కలైన్ నేచర్ ఉండి భూమి యొక్క పై పొరల్లో లభిస్తాయి కాబట్టి వీటిని ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటున్నాము. ఏమంటున్నాము? ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అని అనడం జరుగుతుంది. ఇక ఈ మధ్యలో ఉన్న ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏమంటారు అంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు. ఇవి బి గ్రూప్ ఎలిమెంట్స్ అని కనబడుతున్నాయా? బి గ్రూప్ ఎలిమెంట్స్. ఈ బి గ్రూప్ ఎలిమెంట్స్ని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని అనడము జరుగుతుంది. వాటిని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లాంథనైడ్, ఇది లాంథనం తర్వాత ఉన్న ఎలిమెంట్స్ కాబట్టి ఇవి లాంథనైడ్స్ అంటున్నాము. లాంథనం తర్వాత ఉన్న ఎలిమెంట్స్ సీరియం నుంచి లుటీషియం 71 వరకు ఉన్న ఎలిమెంట్స్ని లాంథనైడ్స్ అంటాము. ఇక్కడ యాక్టీనియం తర్వాత ఉన్నాయి కదా, ఇవి థోరియం 92, లారెన్షియం 103. థోరియం 90 నుంచి లారెన్షియం 103 వరకు ఉన్న ఎలిమెంట్స్ను ఏమనాలి? యాక్టినైడ్స్ అంటాము. ఏమంటాము? యాక్టినైడ్స్ అంటాము. ఇక వీటి దగ్గరికి రండి మళ్ళీ. సో థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. సో ఈ ఎలిమెంట్స్ని ఏమంటామంటే థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ బోరాన్ ఫ్యామిలీ అంటాం. ఇవి కార్బన్ ఫ్యామిలీ అంటాం. ఇది నైట్రోజన్ ఫ్యామిలీ. అండ్ ఫిఫ్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్కి ఇంకొక ప్రత్యేకమైన పేరేముందంటే నికోజెన్స్. ఫిఫ్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్కి ఇంకొక ప్రత్యేకమైన పేరేముంది? నికోజెన్స్. పిఎన్ఐ తోటి స్టార్ట్ అవుతుంది. నికోజెన్స్. నికోజెన్స్ అంటే ఏంటివి అంటే ఈ గ్రూప్ ఎలిమెంటల్ కాంపౌండ్స్ని కనుక తీసుకుంటే అవి సఫోకేటివ్ నేచర్ ఉంటుంది, శ్వాస ఆడకుండా చేస్తాయి. సఫకేటివ్ నేచర్ ఉంటుంది కాబట్టి వీటిని నికోజెన్స్ అంటున్నాం. ఇక సిక్స్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని ఏమంటారంటే చాల్కోజెన్లు అంటారు. ఈ సిక్స్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని ఏమంటారు? చాల్కోజెన్స్. ఎందుకు చాల్కోజెన్స్ అంటారు ఈ ఎలిమెంట్స్ను అంటే ఓర్ ఫార్మింగ్. ఓర్ మెటల్స్ అన్నీ కూడా భూమిలో నుంచి తవ్వి తీస్తారు కదా, అవి ఆక్సిజన్ తోటి కానీ సల్ఫర్ తోటి కానీ వీటి యొక్క కాంబినేషన్ కాంపౌండ్లో ఉంటాయి కాబట్టి చాల్కోజెన్స్ అంటారు. ఓర్ ఫార్మింగ్ ఎలిమెంట్స్. చాల్కోజెన్స్ అంటే ఏంటివి? ఓర్ ఫార్మింగ్ ఎలిమెంట్స్. ఇక సెవెంత్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని ఏమంటారంటే హాలోజెన్స్ అంటారు. సెవెంత్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ హైడ్రోజను ఫస్ట్ ఇయర్నే పెడదాము ఇప్పుడు మీ స్టాండర్డ్ వరకు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అస్టాటిన్ వీటిని ఏమంటామంటే హాలోజెన్స్ అంటారు. హైడ్రోజన్ ఇక్కడ ఎందుకు పెట్టినారంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ప్రకారము 1s1 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా s1 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది కాబట్టి ఈ గ్రూప్లో పెట్టినారు. ఇవన్నీ నాన్ మెటల్స్. హైడ్రోజన్ కూడా నాన్ మెటలే, ఇవి కూడా నాన్ మెటలే కాబట్టి ఒక హైడ్రోజన్ ఇనర్ట్ గ్యాస్కి ఒక ఎలక్ట్రాన్ తక్కువగా ఉంది, దీనికి కూడా ఇనర్ట్ గ్యాస్ కంటే ఒక ఎలక్ట్రాన్ తక్కువగా ఉంది కాబట్టి ఆ ఒక్క ఎలక్ట్రాన్ తక్కువగా ఉందనే కాన్సెప్టు, అదేవిధంగా నాన్ మెటల్స్ అనే కాన్సెప్ట్ తోటి సెవెంత్ ఏ గ్రూప్లో పెట్టినారు. ఫస్ట్ ఏ గ్రూప్లో పెట్టడానికి గల రీజన్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, వీటన్నిటిది s1 చివరిలో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇక్కడ పెట్టడానికి గల కారణము ఒక్క ఎలక్ట్రాను ఈ ఇనర్ట్ గ్యాస్ కంటే వీటికి ఒక ఎలక్ట్రాన్ తక్కువగా ఉంది కాబట్టి ఇందులో పెట్టడం జరిగింది అనేది ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సెవెంత్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని ఏమంటారా? హాలోజన్స్. సెవెంత్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని ఏమంటారు? హాలోజన్స్. ఇక ఎయిత్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అంటారు. వీటిని ఎయిత్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అంటారు, లేదా 18th గ్రూప్ ఎలిమెంట్స్ అంటారు, లేదా ఇంకేమైనా పేరు ఉన్నది వాటికి జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అంటారు. వీటి పేర్లన్నీ రాస్తా చూడండి. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్ని. ఫస్ట్ జీరో గ్రూప్ ఎలిమెంట్స్, జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అంటారు. సెకండ్ వన్ ఎయిత్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ ఇనర్ట్ గ్యాసెస్ అంటారు. ఏమంటారు? ఇనర్ట్ గ్యాసెస్ అంటారు. నెక్స్ట్ వన్ ఇంకొక పేరు ఏముంది? నోబుల్ గ్యాసెస్ అంటారు. ఇంకొక పేరు ఏముంది? రేర్ గ్యాసెస్ అంటారు. ఇంకొక పేరు ఏముంది? ఏరోజెన్స్ అంటారు. ఇన్ని రకాల పేర్లు ఉన్నాయి.
జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అని ఎందుకు అంటున్నారంటే వీటికి జీరో ప్రాబబిలిటీ ఉంటుంది, వేరే కాంపౌండ్స్ తోటి రియాక్ట్ కావు, రియాక్ట్ కాకుండా ఉంటాయి కాబట్టి రియాక్ట్ అయ్యే నేచర్ లేదు కాబట్టి వాటిని జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అన్నారు. ఎయిత్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అంటే వీటి యొక్క చివరి కక్షలో చివరి కక్షలో వ్యాలెన్సీ కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి కాబట్టి ఎయిత్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నారు. ఇనర్ట్ గ్యాసెస్ దే షోస్ ఇనర్ట్నెస్ టువర్డ్స్ ద కెమికల్ రియాక్షన్స్, రిలక్టెంట్ టువర్డ్స్ ద కెమికల్ రియాక్షన్స్. అవి కెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేయవు కాబట్టి ఇనర్ట్ గ్యాసెస్ అని అనడము జరిగింది. నోబుల్ గ్యాసెస్ అండర్ స్పెసిఫైడ్ కండిషన్స్లో క్సీనాన్ కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి దీని ఒక్క పేరు మీదుగా వీటిని నోబుల్ గ్యాసెస్ అన్నారు. రేర్ గ్యాసెస్ అట్మాస్ఫియర్లో చాలా 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 తక్కువగా ఉంటాయి, నెగ్లిజిబుల్ అమౌంట్, అందుకు వీటిని రేర్ గ్యాసెస్ అన్నారు. ఎరోజెన్స్ అంటే దే ఆర్ ఆల్వేస్ ప్రజెంట్ ఇన్ ద ఎయిర్, హెన్స్ దే ఆర్ కాల్డ్ యాజ్ వాట్ ఎరోజెన్స్. ఈ విధంగా వీటికి డిఫరెంట్ గ్రూప్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ నేమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక ఇక్కడ ఫస్ట్ బి గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, కాపర్ సిల్వర్ ఆరం అంటే రాంట్జీనియం అలాంగ్ విత్ రాంట్జీనియం. సో ఈ ఫస్ట్ బి గ్రూప్ ఎలిమెంట్స్ని కాయనేజ్ ఎలిమెంట్స్ అంటారు. ఏమంటారు? కాయనేజ్ ఎలిమెంట్స్ అంటే కాయిన్స్ తయారు చేయడం కోసము పూర్వకాలంలో వీటిని యూజ్ చేసినారు. ఇవి 3 కాపర్ సిల్వర్ ఆరంలను కాయనేజ్ ఎలిమెంట్స్ అని అనడము జరిగింది. ఇవి ట్రాన్సిషన్ మెటల్ ట్రయాయిడ్స్ అంటారు. ఫెర్రస్ కోబాల్ట్ నికెల్ ఇది 8th గ్రూపు, ఇది 0 గ్రూప్గా తీసుకుంటే దీన్ని 8 అంటాం, ఇది 8 ఏగా తీసుకుంటే దీన్ని 8 బి అనాలి. ఓకేనా? ఫెర్రస్ కోబాల్ట్ నికెల్, రుథీనియం రోడియం పెల్లాడియం, ఆస్మియం ఇరిడియం ప్లాటినం, నెక్స్ట్ హస్సియం మెట్నీరియం అండ్ డర్మెస్టాడియం. ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏమంటారు? ట్రాన్సిషన్ ట్రయాయిడ్స్ అంటారు. ఏమనడం జరిగింది? ట్రాన్సిషన్ ట్రయాయిడ్స్ అని అనడము జరిగింది. ఇక ఇంకొక చిన్న కాన్సెప్ట్ చెప్తాను చూడండి, దీనికి సంబంధించినవి ఏంటివంటే ఈ గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఫస్ట్ ఏల్ని ఎందుకు పెట్టడం జరిగింది అని అంటే మీరు దేని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసినా కూడా NS1 వస్తుంది. అంటే చివరి కక్షలో ఒక ఎలక్ట్రాన్ వస్తుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ సోడియం తీసుకున్నాను, సోడియం 11 కదా, దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీకు నేర్పినాను కదా, 1s2 2s2 2p6 3s1 చివరిలో ఎంత ఉంది? 1 వచ్చింది, ఒక ఎలక్ట్రాన్ వచ్చింది కాబట్టి 1వ గ్రూప్లో పెట్టాలి. అట్లే చివరి కక్షలో 2 ఎలక్ట్రాన్లు వచ్చేది ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం తీసుకుంటా 20, సో 1s2 2s2 2p6 3s2 3p6 4s2 చివరి ఏది? S4ది. కాబట్టి చివరి ఎన్ని వచ్చాయి? 2 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి కాబట్టి 2వ కర్పరంలో అంటే 2వ గ్రూప్లో పెట్టినాను. ఇప్పుడు సెకండ్ తర్వాత థర్డ్ ఏడుంది? థర్డ్ ఏ ఇక్కడ ఉంది, ఈ రోమనీకి చూసుకోండి, థర్డ్ ఏ ఇక్కడ ఉంది. కాబట్టి వీటిది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ జనరల్ది ఏమొస్తుందో చెప్తారా? థర్డ్ ఏకి జనరల్ది ఏమొస్తుందో చెప్తారా? థర్డ్ ఏకి ఫస్ట్ ఏకి ఏమొచ్చిందిరా? NS1 వచ్చింది. సెకండ్ ఏకి ఏమొచ్చిందిరా? NS2 వచ్చింది. థర్డ్ ఏకి ఏమొస్తుందిరా? NS2 NP1 వస్తుంది. మీరు రాసి చూడాలి, ఒక్కొక్క ఎలిమెంట్ని ఎగ్జాంపుల్గా తీసుకొని రాసి చూడాలి, ఎందుకంటే నేను అన్ని రాసుకుంటా పోతే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది, అందుకు నేను రాయట్లే. 4th గ్రూప్ ఎలిమెంట్స్ ఇది 4th ఏది తీసుకుంటే ఏముంటుంది? NS2 NP2 2 + 2 4. 5th ఏముంటుంది? NS2 NP3 5th ఏ. 6th ఏది ఏముంటుందో చెప్తారా? NS2 NP4. 7th ఏది ఏముంటుందో చెప్తారా? NS2 NP5. 8th ఏది ఏముంటుందో చెప్తారా? 8th అంటే ఇది NS2 NP6 ఎక్సెప్ట్ హీలియం. ఎక్సెప్ట్ వాట్? హీలియం. హీలియం ఏముంటుంది? హీలియంది 2 కదా అటామిక్ నెంబర్, కాబట్టి దీనిది 1s2 ఉండడం జరుగుతుంది. 1s2 అనేది ఉంటుంది. ఇవి హీలియం అటామిక్ అంటే హీలియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎక్సెప్ట్ హీలియం, రిమైనింగ్ ఆల్ ఆర్ హ్యావింగ్ వాట్? NS2 NP6 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇక ఇందులోపల ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి, ఇందులోపల దీన్ని జాగ్రత్తగా చూడండి, ఇది ఎన్ని కలర్స్లో ఉందో చూడండి. ఈ రకమైన కలర్ ఒకటి ఉంది, ఎల్లోయిష్ కలర్ ఒకటి ఉన్నది, నెక్స్ట్ ఇక్కడ ఇవి కూడా ఇది సేమ్ ఇదే కలర్లో ఉంది, నెక్స్ట్ ఇంకొకటి ఇంకో రకమైన కలర్లో ఉంది చూడండి. సో ఈ రకమైన కలర్లో ఉంటుంది. ఇది లైట్ ఏమన్నా ఈ కలర్ని ఏమనొచ్చు మనము? లైట్ ఆరెంజ్ అందాం. ఓకేనా? లైట్ ఆరెంజ్ ఉంది, ఎల్లో ఉన్నది. ఈ కలర్ని ఏమందాము? ఇది ఒక స్పెసిఫిక్ కలర్లో బూడిద రంగు లోపల ఉంది అని అనుకుందాం. ఇప్పుడు ఇందులోపల కనుక తీసుకుంటే ఈ ఎల్లో కలర్లో ఉన్నవన్నీ కూడా మెటల్స్. ఎల్లో కలర్లో ఇక్కడ ఉన్నాయి చూడండి, ఎల్లో కలర్లో ఉన్నవన్నీ కూడా మెటల్స్. అలా మీకు సరిగ్గా అవుపియట్లే, ఎల్లో కలర్లో ఉన్నవన్నీ కూడా మెటల్స్.
ఓకేనా. ఈ బూడిద రంగు కలర్లో ఉన్నాయన్నీ కూడా ఏంటివి? నాన్ మెటల్స్. ఈ మెటల్స్కి నాన్ మెటల్స్కి మధ్యలో ఇవి ఉన్నాయి చూడండి, బోరాన్, సిలికాన్, జెర్మేనియం, ఆర్సెనిక్, యాంటిమోనీ, టెలూరియం, పొలోనియం, అస్టాటిన్. ఇవి మెటలాయిడ్స్. ఇవేంటివి? మెటలాయిడ్స్. దే హ్యావ్ వాట్? మెటల్ అండ్ నాన్ మెటల్ ప్రాపర్టీస్. మెటల్ అండ్ నాన్ మెటల్. ఇది బ్రిక్ స్ట్రక్చర్లో ఉంటుంది చూడండి, ఇట్లా డౌన్, ఇట్లా వచ్చి మళ్ళీ ఇట్లా వచ్చి ఇట్లా ఉంటుంది. సో బ్రిక్ స్ట్రక్చర్ లోపల ఈ విధంగా జిగ్జాగ్ స్ట్రక్చర్ లోపల ఉంటుంది. మెటల్స్ని నాన్ మెటల్స్ని మధ్యన వేరు చేసేటివి ఏంటివి? మెటలాయిడ్స్ రకంగా ఉండడం జరుగుతుంది. ఇవి మనకు అబౌట్ వాట్? పీరియడ్స్ అండ్ గ్రూప్స్ ఆఫ్ వాట్? పీరియాడిక్ టేబుల్. ఓకేనా. మన క్లాస్ని ఇక్కడ స్టాప్ చేద్దాం, ఎందుకంటే వీడియో లెంత్ చాలా పెరిగిపోతుంది. కాబట్టి ఇదేంటిది? మనకు కెమిస్ట్రీ ఫౌండేషన్ క్లాస్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఏంటిది ఇది? క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ వాట్? ఎలిమెంట్స్. సో ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ లెసన్ని లోపల మనకు ఫస్ట్ ఏముంటుంది? క్లాస్ వర్క్. క్లాస్ వర్క్ నోట్బుక్లో ఏం చేస్తారు? నేను ఏవైతే పాయింట్స్ చెప్పినానో అవన్నీ క్లాస్ వర్క్ నోట్బుక్లో రాయండి. దీని తర్వాత నెక్స్ట్ ఏముంటుంది? కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. ఈ కాన్సెప్ట్ని మీకు సంపూర్ణంగా అర్థం కావడం కోసము నేను చిన్న క్వశ్చన్స్ ఫామ్ లోపల తయారు చేస్తాను. మీకు ఏ విధమైన ఇబ్బంది రాకుండా ఈజీగా మైండ్ యాక్సెప్ట్ చేసే విధంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫామ్లో తయారు చేస్తాను. వాటిని కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ అంటాము. ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ నేర్చిన తర్వాత నేను హోంవర్క్ క్వశ్చన్స్ పంపిస్తాను. హోంవర్క్ క్వశ్చన్స్ చేయండి. ఇవి రెండు నేర్చిన తర్వాత దీని మీద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మల్టిపుల్ చాయిస్ రూపం లోపల ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను. ఆ ఎగ్జాము వ్రాయాలి. హోంవర్క్ క్వశ్చన్స్ అరౌండ్ 25, ఎగ్జామ్ అరౌండ్ 25 ఉండడం జరుగుతుంది. ఇవి ఒక 20 నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా. సో ఇవి దీనికి సంబంధించింది ఎవరైతే చేయాలనుకుంటున్నారో, హోంవర్క్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో, నాలెడ్జ్ ఎవరైతే డెవలప్ చేయాలనుకుంటున్నారో ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే నెంబర్కి వాట్సాప్ చేయండి. చేస్తే ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు ఏం చేస్తారు? మీకు ఈ వర్క్షీట్స్ మొత్తం పంపించడం జరుగుతుంది. ఓకేనా. అలాంగ్ విత్ ఆన్సర్స్ అండ్ సొల్యూషన్స్. ఓకే రైట్. బాయ్ బాయ్. హ్యావ్ ఏ నైస్ డే. హ్యావ్ ఏ నైస్ డే. మళ్ళొకసారి పీరియాడిక్ టేబుల్ని చూసుకోండి. ఇదంతా మీకు రాయడం వేయడం రావాలి. ఇది ఈజీగా ఎట్లా రాయాలి? గ్రూప్ వైజ్గా నేర్చుకోవాలి. ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటి, సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటివి, థర్డ్ గ్రూప్ ఏంటి, ఫోర్త్ ఏంటి, ఫిఫ్త్ ఏంటి, సిక్స్త్ ఏంటి, సెవెంత్ ఏంటి, ఎయిత్ ఏంటి. అయితే నేను మీకు సింపుల్గా రావడం కోసము స్లోగన్స్ ఇస్తాను. అది ఫౌండేషన్ క్లాసులలో వస్తుంది. ఏంటంటే హై, హీ, లీ, బే, బో, కా, నై, ఆ, ఫ్లో, నీ, సో, మే, ఆల్, సి, ఫా, సా, క్లో, ఆర్, పో, కా. ఇట్లా స్లోగన్స్ తెలుగు స్లోగన్ ఫామ్లో ఒక పద్యం రూపంలో మీకు ఇచ్చి సులభంగా నేర్పిస్తాను. అది తర్వాత క్లాసులలో వస్తుంది, అంటే ఫౌండేషన్ క్లాసుల్లో వస్తుంది అది. ఓకేనా. సో ఇది సిలబస్ క్లాసు లోపల రాదు. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని దీన్ని మా నోట్బుక్లో వేసుకునే ప్రయత్నము చేయండి. ఓకేనా. రైట్. బాయ్ బాయ్. హ్యావ్ ఏ నైస్ డే.